Hello everyone, welcome back to our channel Planet of Physics. Name is Suresh. Electric field due to continuous charged bodies concept లో సెకండ్ వీడియో మనం చూస్తాం. ప్రీవియస్ వీడియోలో మనం ఇన్ఫినిట్ లాంగ్ చార్జ్డ్ వైర్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని గాస్ లో ఉపయోగించి సింపుల్ గా ఎలా మెజర్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసాం. ఈ క్లాస్ లో ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని గాస్ లో ఉపయోగించి మెజర్ చేయాలి. దీనికోసం మనం ఒక థిన్ ప్లేన్ షీట్ ఒకటి మనం తీసుకుందాం. చాలా థిన్గా ఉన్నటువంటి షీట్. దీనికి మనం పాజిటివ్ ఛార్జ్ అనేది ఇద్దాం. ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది థిన్ షీట్కి రెండు వైపులో కూడా వచ్చేస్తుంది. చాలా థిన్ షీట్ కదా, ఈ మనం ఇచ్చినటువంటి పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాం అనుకోండి, ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ ప్లేన్ షీట్ యొక్క బోత్ సర్ఫేసెస్ మీద వచ్చేస్తుంది. లైక్ ఇది ఒక ప్లేన్ షీట్ అనుకోండి, చాలా థిన్గా ఉన్నటువంటి ప్లేన్ షీట్. దీనికి నేను పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాను, ఫ్రంట్ సర్ఫేస్ మీద వస్తుంది, అట్లానే బ్యాక్ సర్ఫేస్ మీద వచ్చేస్తాం. మనం ఇచ్చినటువంటి ఛార్జ్ డెన్సిటీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ ఇచ్చాం, క్యూ ఛార్జ్ ఇచ్చాం. దీని యొక్క ఏరియా ఎంత, కాబట్టి దీని మీద ఉన్నటువంటి టోటల్ ఛార్జ్ డెన్సిటీ మనం ఏం చేయాలి, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అని అంటాం. ఈ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈక్వల్ టు క్యూ బై ఏగా రాస్తున్నాం. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈక్వల్ టు క్యూ బై ఏ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఛార్జ్ ఇచ్చాం కాబట్టి దీనివల్ల ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం మెజర్ చేయాలి. ఇప్పుడు ఈ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా వస్తుంది, ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా వస్తుంది, అంటే టువర్డ్స్ మీ వైపు వస్తుంది. ఈ బ్యాక్ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఛార్జ్ ఉంది కదా, ఈ ఛార్జ్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది, అంటే ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం మెజర్ చేయాలి. ఎట్లా మెజర్ చేస్తాం, మనం గాస్ లా ఉపయోగించి మెజర్ చేస్తాం. గాస్ లా ఉపయోగించినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం ఒక గాసెన్ సర్ఫేస్ అనే దాన్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఈ గాసెన్ సర్ఫేస్ అనేది ఏంటి, క్లోజ్డ్ సర్ఫేస్, ఫిజికల్గా ఎలాంటి అపియరెన్స్ ఉండదు. కానీ ఈ సర్ఫేస్ మీద మనం ఇమాజిన్ చేస్తున్నటువంటి ఈ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సేమ్గా ఉండాలి. ఆ విధంగా మనం ఒక గాసెన్ సర్ఫేస్ ని ఇమాజిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ గాసెన్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి టోటల్ ఫ్లక్స్ అనే దాన్ని మనం మెజర్ చేయాలి. సో టోటల్ ఫ్లక్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈడిఏ కాస్ థీటా. ఈ అనేది ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్, డిఏ అనేది ఏంటి, ఏరియా వెక్టర్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ థీటా. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ థీటా అనేది 0 డిగ్రీస్ అయింది అనుకోండి, అప్పుడు కాస్ 0 ఎంత, 1 ఇంటూ ఈడిఏ, అంటే ఫ్లక్స్ అనేది మ్యాక్సిమంగా ఉన్నట్టు. తర్వాత ఈ రెండింటి మధ్య ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ అయినట్టయితే కాస్ 90 ఎంత, 0, అంటే ఫ్లక్స్ అనేది 0, అంటే ఆ సర్ఫేస్ కూడా ఎలాంటి ఫ్లక్స్ రాదు. ఓకే, ఇప్పుడు మనం ఈ వచ్చినటువంటి టోటల్ ఫ్లక్స్ ని మనం ఏం చేస్తాం, గాస్ లాలో మనం ఈక్వల్ చేస్తాం. దానికి ఈక్వల్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం కనుక్కుంటాం. ఓకే, జస్ట్ మూడు స్టెప్స్ లో ఉంటుంది, చాలా సింపుల్ గా మనం గాస్ లా ఉపయోగించి కనుక్కోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ తీసుకున్నాం, దానికి ఒక పాజిటివ్ ఛార్జ్ మనం ఇచ్చాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి పాజిటివ్ ఛార్జ్ వాటి మధ్య ఉన్నటువంటి రిపల్సివ్ ఫోర్స్ వల్ల అవన్నీ కూడా ఏమవుతుంది, ఈ షీట్ నిండా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో ఇప్పుడు దీని నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైంది, ఈ విధంగా ప్రొడ్యూస్ అయింది. వెనక బ్యాక్ సర్ఫేస్ నుంచి ఉన్నటువంటి ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది, అటువైపు ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక గాసెన్ సర్ఫేస్ అనే దాన్ని మనం ఇమాజిన్ చేసుకోవాలి. రైట్, మనం ఇమాజిన్ చేసుకున్నటువంటి గాసెన్ సర్ఫేస్ నేను సిలిండ్రికల్ షేప్ లో ఇమాజిన్ చేసుకున్నాను. ఇది గాసెన్ సర్ఫేస్, నేను ఇమాజిన్ చేసుకున్నటువంటి గాసెన్ సర్ఫేస్ సిలిండ్రికల్ షేప్ లో ఫ్రంట్ వైపు. మరి ఇది సిమెట్రికల్ గా ఉండాలి, గాసెన్ సర్ఫేస్ అనేది క్లోజ్డ్ గా ఉండాలా, సిమెట్రికల్ గా ఉండాలి. అంటే ఫ్రంట్ వైపు మనం ఎంత అయితే మనం గాసెన్ సర్ఫేస్ ఇమాజిన్ చేస్తున్నామో బ్యాక్ సైడ్ కూడా అదే గాసెన్ సర్ఫేస్ మనం ఇమాజిన్ చేసుకోవాలి. సో గాసెన్ సర్ఫేస్ ఇమాజిన్ చేస్తున్నాం. మనకి టాప్ వ్యూలో చూసినప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే, ఈ ప్లేన్ షేప్ ని మనం ఏం చేస్తాం, ఇట్లా విధంగా పెట్టాం, అంటే ఒక సింగిల్ లైన్ లాగా కనిపిస్తుంది మనకి. దీని యొక్క సర్ఫేస్ మీద మనకి ఛార్జ్ ఉంది, ప్లేన్ షీట్ సర్ఫేస్ మీద ఛార్జ్ ఉంది. మనం ఇచ్చినటువంటి ఛార్జ్ ఏంటి, పాజిటివ్ ఛార్జ్. సో సర్ఫేస్ మీద ఛార్జ్ ఉంటుంది, అది కూడా ఈ సర్ఫేస్ కి రెండు వైపులో కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఛార్జెస్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, డౌన్వర్డ్ గా ఉంటుంది. ఇటువైపు చూస్తే ఎట్లా ఉంటుంది, అప్వర్డ్ గా ఉంటుంది. మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము, గాసెన్ సర్ఫేస్ అనే దాన్ని ఇమాజిన్ చేస్తున్నాం. ఎట్లా ఇమాజిన్ చేసుకున్నాం, సిలిండ్రికల్ షేప్ లో ఇమాజిన్ చేసుకున్నాం.
సో ఇది మనం ఇమాజిన్ చేసుకున్నటువంటి సిలిండర్. సో ఇది ఇట్లా ఉంటుంది, టాప్ వ్యూలో చూస్తే ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు కంప్లీట్ గాసియన్ సర్ఫేస్ అయింది. సో ఛార్జ్ అనేది గాస్ లా ప్రకారం ఛార్జ్ ఎక్కడ ఉండాలి, క్లోజ్డ్ సర్ఫేస్ కి మిడిల్ లో ఉండాలి. సో మిడిల్ లో ఛార్జ్ ఉండాలి. సో ఇదేంటి టోటల్ గా క్లోజ్డ్ సర్ఫేస్. ఓకే రైట్, బాగుంది. ఇప్పుడు ఈ గాసియన్ సర్ఫేస్ మీద వచ్చినటువంటి టోటల్ ఫ్లక్స్ కనుక్కోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి, మనకి ఈ గాసియన్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి టోటల్ ఫ్లక్స్ మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఇమాజిన్ చేస్తున్నది ఏంటి, సిలిండ్రికల్ షేప్. కాబట్టి దీనికి 3 ఫేసెస్ ఉంటాయి. ఒకటి అప్పర్ ఫేస్ ఉంటుంది, ఇదిగో ఇది. రెండోది లోయర్ ఫేస్ ఉంటుంది, అంటే ఇది. మూడోది కర్వ్ ఫేస్. ఈ సిలిండ్రికల్ షేప్ కి అప్పర్ సర్ఫేస్ ఉంటుంది, లోయర్ సర్ఫేస్ ఉంటుంది, మధ్యలో ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. ఈ 3 ఫేసెస్ కూడా ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వస్తుంది అనేదాన్ని మనం కనుక్కోవాలి. సో టోటల్ ఫ్లక్స్ అప్పర్ సర్ఫేస్ గుండా వచ్చే ఫ్లక్స్ 5, లోయర్ సర్ఫేస్ గుండా వచ్చే ఫ్లక్స్ 5, కర్వ్డ్ సర్ఫేస్ గుండా వచ్చే ఫ్లక్స్ 5. అది చూద్దాం. సో ఇప్పుడు మనం అప్పర్ సర్ఫేస్ మీద తీసుకున్నాం మనం. సో ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా వస్తుంది. అంటే ఇది సిలిండ్రికల్ షేప్ కదా, దీని లోపల నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా వస్తుంది. ఇది సిలిండ్రికల్ షేప్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా వస్తుంది. దీని మీద ఒక చిన్న ఏరియా ఎలిమెంట్ తీసుకున్నాం మనం, డిఏ. దాని మీద ఒక చిన్న ఏరియా ఎలిమెంట్ తీసుకున్నాం మనం, డిఏ. దీని యొక్క ఏరియా వెక్టార్ ఎట్లా ఉంది, ఎట్లా ఉంటుంది చూడండి. ఇక్కడ ఏరియా వెక్టార్ ఇట్లానే ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా ఉంది. రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. రెండింటి మధ్య యాంగిల్ తీటా ఎంత, 0. సో తీటా 0 కాబట్టి ఈ సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్ ఎంత, d5 ఈక్వల్ టు, సో ఈడిఏ కాస్ తీటా రాస్తాం మనం. ఈడిఏ కాస్ తీటా ఫ్లక్స్ 5 ఈక్వల్ టు ఈడిఏ కాస్ తీటా, అది రాస్తాం మనం. సో కాస్ తీటా 0 కాబట్టి కాస్ తీటా 0 కాబట్టి కాస్ 0 ఎంత, 1 ఇంటూ ఈడిఏ. అంటే ఒక చిన్న ఎలిమెంట్ నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్ ఎంత, అప్పర్ సర్ఫేస్ మొత్తం తీసుకున్నాం. అప్పర్ సర్ఫేస్ మీద ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నాం. ఆ చిన్న ఎలిమెంట్ నుంచి వచ్చే ఫ్లక్స్ ఎంత, d5. ఆ వాల్యూ ఎంత, ఈడిఏ. అప్పర్ సర్ఫేస్ మీద టోటల్ ఫ్లక్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి, d5 అన్ని కూడా యాడ్ చేయాలి. సో ఇంటిగ్రల్ d5 ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ d5. ఎందుకని, అది క్లోజ్డ్ కాబట్టి. రైట్, ఈడి క్లోజ్డ్ ఇంటిగ్రల్ d5 అంటే ఈడిఏ. రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి చార్జ్ నుంచి ఈ పాయింట్ అన్ని కూడా సమాన డిస్టెన్స్ లో ఉంటాయి, ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయి. సో ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది, సేమ్ గా ఉంటుంది. గాసియన్ సర్ఫేస్ కండిషన్ అదే కదా. మనం ఏదైతే క్లోజ్ సర్ఫేస్ ఇమాజిన్ చేస్తున్నామో దాని సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సేమ్ గా ఉండాలి. సో ఇక్కడ నుంచి ఈ ప్లేన్ షిఫ్ట్ నుంచి ఈ సిలిండర్ యొక్క అప్పర్ సర్ఫేస్ మీద ఉన్న ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ గా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ కాబట్టి అది ఇంటిగ్రేట్ అవ్వదు, అది కాన్స్టెంట్ బయట రాశాను. ఇకపోతే ఇంటిగ్రల్ డిఏ ఉంటుంది. ఈ ఇంటిగ్రల్ డిఏ అంటే ఏంటి, అప్పర్ సర్ఫేస్ మీద ఒక చిన్న ఎలిమెంట్. ఇది అప్పర్ సర్ఫేస్ అనుకోండి, దీని మీద ఒక చిన్న ఎలిమెంట్. దీని మీద చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ ఉంటాయి కదా. ఆ చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మనం యాడ్ చేస్తాం అనుకో, ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది కదా. సో ఈ టోటల్ ఏరియా కావాలి అంటే డిఏ అని యాడ్ చేస్తాను. అప్పుడు మనకి వస్తుంది టోటల్ ఏరియా వస్తుంది డిఏ. సో ఫ్లక్స్ అప్పర్ సర్ఫేస్ అంతా ఈఏ. సో రైట్. ఇక తర్వాత లోయర్ సర్ఫేస్ ఉంది, ఇక్కడ నుంచి వచ్చే ఫ్లక్స్ కావాలి మనకి. దీని నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది, ఈ డైరెక్షన్ లో ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సేమ్ ప్రాసెస్ అదే కదా. ఇక్కడ కూడా ఒక చిన్న ఏరియా ఎలిమెంట్ తీసుకున్నాం, లోయర్ సర్ఫేస్ ఇది, దీని మీద ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నాం. దాని యొక్క ఏరియా వెక్టర్ ఎట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది ఏరియా వెక్టర్. రెండు ప్యారలల్ గా ఉన్నాయి, తీటా ఈక్వల్ ఎంత, 0. ఫ్లక్స్ ఫార్ములా ఏంటి, d5 ఫ్లక్స్. సో ఈడిఏ కాస్ తీటా. సో ఈడిఏ కాస్ తీటా ఎంత 0, కాస్ 0 ఎంత 1 ఇంటూ ఈడిఏ. ఇదేంటి, చిన్న ఏరియా ఎలిమెంట్ కూడా వచ్చేటువంటి ఫ్లక్స్. ఈ టోటల్ ఈ క్లోజ్ సర్ఫేస్ బాటమ్ లో ఉన్నటువంటి సర్ఫేస్ నుంచి వచ్చే టోటల్ ఫ్లక్స్ కావాలంటే మనం ఏం చేయాలి, ఈ డిఎల్ అని ఈ d5 అనేది కూడా మనం యాడ్ చేయాలి. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ d5 ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ d5 అంటే ఏంటి, ఈడిఏ. క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈడిఏ ఈక్వల్ టు ఈ అనేది ఏంటి, కాన్స్టెంట్. ఈ చార్జ్ నుంచి ఈ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా సమాన డిస్టెన్స్ లో ఉంటుంది. కాబట్టి ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సేమ్. కాబట్టి ఈ అనే దాన్ని మనం బయటికి రాసాం. ఇంకేముంటుంది, ఇంటిగ్రల్ డిఏ ఉంటుంది. సో ఈ క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఏ అంటే
ఈ లోయర్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మనం యాడ్ చేస్తామంటే ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో రైట్, సో ఇంటిగ్రల్ డి అంటే టోటల్ ఏరియా ఇది ఎక్కడ బాటమ్ లో. అప్పర్ సర్ఫేస్ మీద ఎంత ఈఏ, బాటమ్ సర్ఫేస్ మీద ఎంత ఈఏ. ఇక నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ మీద కావాలి. సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ మీద కావాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ మీద కావచ్చు కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఒక చిన్న ఏరియా ఎలిమెంట్ తీసుకున్నాం. ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నాం. దీని యొక్క ఏరియా వెక్టర్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది బిఏ. కానీ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది, ఈ డైరెక్షన్ లో ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఏరియా వెక్టర్ మధ్య యాంగిల్ ఎంత, తీటా 90 డిగ్రీస్. తీటా 90 కాబట్టి ఫ్లక్స్ ఫై ఈక్వల్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకని తీటా 90 అయితే ఫ్లక్స్ ఏమవుతుంది, 0. అర్థమైందా? అర్థమైందా? అర్థం కదా. ఫ్లక్స్ ఫై 1 ఎంత, ఈఏ. ఫ్లక్స్ ఫై 2 ఎంత, ఈఏ. ఫ్లక్స్ ఫై 3 ఎంత, 0. ఆ వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో పడిందా. ఫ్లక్స్ ఫై 1 ఎంత, ఈఏ. ఫ్లక్స్ ఫై 2 ఎంత, ఈఏ. ఫ్లక్స్ ఫై 3 ఎంత, 0. సో టోటల్ ఫ్లక్స్ ఏమొచ్చింది మనకి, 2EA వచ్చింది. టోటల్ ఫ్లక్స్ ఏమొచ్చింది మనకి, 2EA. సో వచ్చేసింది, టోటల్ ఫ్లక్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, గాస్ లా అప్లై చేయాలి. అకార్డింగ్ టు గాస్ లా, అకార్డింగ్ టు గాస్ లా. సో గాస్ లా ప్రకారం మనకి ఏం చెప్తున్నాయి, టోటల్ ఫ్లక్స్ అనేది Q by epsilon naught కి సమానం. టోటల్ ఫ్లక్స్ అనేది Q by epsilon naught కి సమానం. సో టోటల్ ఫ్లక్స్ ఎంత, 2EA ఈక్వల్ టు Q by epsilon naught. సో ఈ విధంగా రాయొచ్చు మనకి. లేదా Q రాయాలి మనం. ఇక్కడ నుంచి చూడండి, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఇక్కడ నుంచి చూడండి మనకి. సిగ్మా ఈక్వల్ టు Q by A. Q ఈక్వల్ టు మనం రాయొచ్చు సిగ్మా A గా రాయొచ్చు. Q ఈక్వల్ టు రాయొచ్చు సిగ్మా A రాయొచ్చు. సో Q ప్లస్ మనం సిగ్మా A రాద్దాం బై కింద ఉంది ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ చూడండి 2EA ఈక్వల్ టు సిగ్మా A బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, క్యాన్సిల్ చేయండి. అప్పుడు E ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం ఈ ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ తీసుకున్నాం. ఇదేంటంటే ఫైనైట్ ప్లేన్ షీట్ కూడా ఇదే వస్తుంది మనకి. ఫైనైట్ ప్లేన్ షీట్ కూడా ఇదే ఫార్ములా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ అని అన్నాం అంటే, ఇక్కడ ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ అంటే ఇన్ఫైనైట్ ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎంత సర్ఫేస్ యూరోస్ ఇదంతా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఒక ప్లేన్ షీట్ తీసుకున్నాను. దీనికి ఏం చేస్తాను, నేను ఛార్జ్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీనివల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఒక చిన్న పాయింట్ దగ్గర కనుక్కోవాలి. సో ఇక్కడ నేను పెన్ పెట్టాను కదా, మీకు కనిపిస్తుంది. ఆ పెన్ టిప్ దగ్గర నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోనున్నాను. ఈ పెన్ టిప్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలనుకుంటున్నాను. మీరు గమనించినట్లయితే ఈ ప్లేన్ షీట్ యొక్క ఏరియా అనేది ఈ పెన్ టిప్తో కంపారిజన్ చేస్తే చాలా లార్జ్గా ఉంటుంది. లేదా దీనికి రివర్స్లో చెప్పుకోండి, ఈ షీట్ యొక్క ఏరియాతో కంపేర్ చేస్తే పెన్ టిప్ అనేది చాలా నెగ్లిజిబుల్ స్మాల్. అలాంటప్పుడు ఈ షీట్ని మనం ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్గా తీసుకోవచ్చు. ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్గా తీసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ మీరు గమనించినట్టయితే, ఇంకొక విషయం గమనించినట్టయితే, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిస్టెన్స్ మీద మనం ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ పాయింట్ మీద డిపెండ్ అవ్వట్లా. సో ఏమొచ్చింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ వచ్చింది. అంటే ఛార్జ్ డెన్సిటీ, పర్మిటివిటీ ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. ఛార్జ్ డెన్సిటీ ఎంత ఉంది లేదా పర్మిటివిటీ ఎంత, ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. ఇన్ఫైనైట్ షీట్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వదు. ఓకే, గాట్ ఇట్. సో ఈ విధంగా మనం గాస్ లా ఉపయోగించి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని కంటిన్యూస్ చార్జ్డ్ బాడీస్ కి ఈజీగా కనుక్కోవచ్చు. జస్ట్ మూడు స్టెప్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఏంటి, గాసియన్ సర్ఫేస్ ఇమాజిన్ చేసుకున్నాం. రెండో స్టెప్ ఏంటి, టోటల్ ఫ్లక్స్ కనుక్కోవాలి. మనం ఇమాజిన్ చేసుకున్నది సిలిండ్రికల్ షేప్ కాబట్టి దీనికి 3 ఫేసెస్, అప్పర్ ఫేస్, లోయర్ ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్. అప్పర్ సర్ఫేస్ మీద ఫ్లక్స్ ఫార్ములా ఏంటి, EDA cos θ. θ 0 90 ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉండదు. θ 0 అయితేనేమో EDA వస్తుంది, θ 90 అయితేనేమో 0 వస్తుంది. సో ఆ రెండింటిలో ఏదో చూసాం, అన్ని సర్ఫేసెస్ మీద వచ్చే ఫ్లక్స్ యాడ్ చేస్తాం, టోటల్ ఫ్లక్స్ వచ్చింది. మూడో స్టెప్ ఏంటి మనకి,
గాస్ అనే దానికి మనం ఈక్వల్ చేస్తాం, టోటల్ ఫ్లక్స్ ని గాస్ లైన్ ఈక్వల్ చేస్తాం. సో మనకు కావాల్సిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వచ్చింది. ఓకే, క్లియర్. రన్ చేస్తున్నాము. నెక్స్ట్ రెండు ప్లేన్ షీట్స్ తీసుకున్నాము. రెండింటి మీద కూడా చార్జ్ డెన్సిటీ అనేది డిఫరెంట్గా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్లో ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అనేది మనం కనుక్కుందాం. రెండు డిఫరెంట్ ప్లేన్ షీట్స్ తీసుకున్నాం మనం. రెండింటి మీద కూడా చార్జ్ డెన్సిటీ ఎట్లా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఓకే, సో ఇది నేను తీసుకున్నటువంటి ఒక ప్లేన్ షీట్ ఏ, ఇది ఇంకొక ప్లేన్ షీట్ బి. ఓకే, దీని మీద చార్జ్ డెన్సిటీ ఎంత, సిగ్మా ఏ. దీని మీద చార్జ్ డెన్సిటీ ఎంత, సిగ్మా బి. రెండింటికి కూడా పాజిటివ్ ఛార్జ్ ఇచ్చామనుకోండి. ఫస్ట్ కేసులో రెండింటికి కూడా మనం పాజిటివ్ ఛార్జ్ ఇచ్చామనుకోండి. ఈ రెండు ప్లేన్ షీట్స్ వల్ల ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని మనం మెజర్ చేద్దాం. ఓకే, 3 పాయింట్స్ దగ్గర తీసుకుందాం మనం. ఫస్ట్ పాయింట్ ఏ, సెకండ్ పాయింట్ బి, థర్డ్ పాయింట్ సి. రైట్, ఇంతకుముందు మనం సాల్వ్ చేసింది ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు దీని వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని మనం E1 గా చెప్తాం. మనం E1. దీని వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం E2 గా చెప్తాము. ఇప్పుడు E1 రాయాలి అంటే దీని మీద ఉన్నటువంటి చార్జ్ డెన్సిటీ సిగ్మా ఏ, దీని మీద ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దీని చార్జ్ డెన్సిటీ ఇక్కడ రాద్దాం, సిగ్మా ఏ. దీని వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1 ఈక్వల్ టు సిగ్మా ఏ బై 2 ఎప్సిలాన్ నాట్. ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములా నేను కంపారిజన్ చేసి రాశాను. ఓకే, అట్లనే దీని చార్జ్ డెన్సిటీ ఎంత, సిగ్మా బి. దీని వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ నేను ఏమంటాను, E2 అనుకుంటాను. సో ఆ ఫార్ములా కంపారిజన్ చేసి రాద్దాం. దీని చార్జ్ డెన్సిటీ ఎంత, సిగ్మా బి బై 2 ఎప్సిలాన్ నాట్. ఓకే, క్లియర్. ఇప్పుడు ఈ రెండింటి వల్ల ఫామ్ అయినటువంటి కంబైన్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని మనం మెజర్ చేయాలి. సో ఈ పాయింట్ దగ్గర చూడండి, ఇది పాజిటివ్ చార్జ్ కదా, దీని వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర బాడీకి ప్లేన్ షీట్ కి దూరంగా ఉంటుంది, అంటే ఈ డైరెక్షన్ ఉంటుంది E1. దీని వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీనికి దూరంగా ఉంటుంది, అంటే ఈ డైరెక్షన్ ఉంటుంది E1. దీని వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ఇదే డైరెక్షన్ ఉంటుంది E2. రీజన్ ఏంటి, ఇది కూడా పాజిటివ్ చార్జ్, దీని నుంచి దూరంగా ఉండాలి. అది ఏ దగ్గర. బి దగ్గర చూడండి, దీని వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీని నుంచి దూరంగా, అంటే ఇటువైపు ఉండాలా E1. దీని వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది దీని నుంచి దూరంగా, అంటే ఇటువైపు ఉండాలా E2. సి దగ్గర చూడండి, దీని వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది E2. దీని వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ డైరెక్షన్ లో ఉంటుంది E1. సో మొత్తం డైరెక్షన్స్ మనకు తెలిసి ఈ డైరెక్షన్ అన్ని కూడా ఏంటి, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉన్నట్టు, ఇటువైపు అన్ని కూడా ఏంటి, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉన్నట్టు కదా. సో రైట్, ఇక్కడ మనం ఏం చేద్దాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏది, E ఈక్వల్ టు రెండు కూడా ఏంటమ్మా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉన్నాయి కాబట్టి -E1 -E2. అర్థమైందా, రెండు కూడా ఏంటి, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉన్నాయి కాబట్టి -E1 -E2. మైనస్ కామన్ చేస్తున్నాను, E1 ప్లస్ E2 మైనస్ E1 అంటే ఎంత, సిగ్మా ఏ బై 2 ఎప్సిలాన్ నాట్. క్లియర్. ప్లస్ E2 అంటే ఎంతమ్మా, సిగ్మా బి బై 2 ఎప్సిలాన్ నాట్. క్లియర్. మైనస్ రెండింటిలో కూడా 1/2 ఎప్సిలాన్ నాట్ కామన్ గా ఉంది, బయట తీసండి. 2 ఎప్సిలాన్ నాట్ కామన్ తీస్తే ఇక్కడ ఉంటుంది సిగ్మా ఏ ప్లస్ సిగ్మా బి. ఇది అక్కడ ఏ దగ్గర. నెక్స్ట్ అట్లానే బి దగ్గర చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ E at B ఈక్వల్ టు E1 పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి అది పాజిటివ్, E2 నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి అది మైనస్. సో E1 అంటే ఎంతమ్మా, ఇది ఫార్ములా సిగ్మా ఏ బై 2 ఎప్సిలాన్ నాట్ మైనస్ సిగ్మా బి బై 2 ఎప్సిలాన్ నాట్, అది ఈ వాల్యూ E2. రెండింటిలో కామన్ గా 2 ఎప్సిలాన్ నాట్ ఉంది కదా,
2 ఎప్సిలాన్ నాట్ కామన్ తీసాను. ఇంక ఇక్కడ ఉంది సిగ్మా ఏ మైనస్ సిగ్మా బి. క్లియర్? అర్థం కదా? నెక్స్ట్ వచ్చే సి దగ్గర ఎట్ సి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్ టు రెండు కూడా ఏంటి పాజిటివ్ ఎక్సెస్ వైపు ఉన్నాయి. E1 E2 రెండు పాజిటివ్ ఎక్సెస్ వైపు ఉన్నాయి. సో రాద్దాం మనం E1 ప్లస్ E2 రెండు పాజిటివ్. E1 ఎంత సిగ్మా ఏ బై 2 ఎప్సిలాన్ నాట్ సిగ్మా బి బై 2 ఎప్సిలాన్ నాట్. రైట్? సో రెండింటిలో 2 ఎప్సిలాన్ నాట్ కామన్ గా ఉంది, బయట తెద్దాం. 2 ఎప్సిలాన్ నాట్ బయటకు వచ్చింది. సిగ్మా ఏ ప్లస్ సిగ్మా బి. సో ఓకేనా? ఇది రెండు ప్లేన్ షీట్స్, అది ఫైనైట్ కావచ్చు ఇన్ఫైనైట్ కావచ్చు. రెండు ప్లేన్ షీట్స్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే? క్లియర్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండింటి మీద కూడా సేమ్ ఛార్జ్ డెన్సిటీ ఉంది అనుకోండి. ఇఫ్ సిగ్మా ఏ ఈక్వల్ టు సిగ్మా బి ఈక్వల్ టు సిగ్మా అనుకోండి. సిగ్మా ఏ ఈక్వల్ టు సిగ్మా బి ఈక్వల్ టు సిగ్మా అనుకోండి. ఓకేనా? అప్పుడు ఏ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుంది చూడండి. E ఈక్వల్ టు -1 బై 2 ఎప్సిలాన్ నాట్ సిగ్మా ఏ సిగ్మా బి రెండు కూడా దేనికి సమానం? సిగ్మాకి సమానం. కాబట్టి సిగ్మా ప్లస్ సిగ్మా ఎంత? 2 సిగ్మా. క్లియర్? 2 క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి? E ఈక్వల్ టు ఇది ఇక్కడ రాస్తాను. E ఈక్వల్ టు -1 బై ఎప్సిలాన్ నాట్ ఇంక ఇక్కడ ఉంది సిగ్మా. 1 ఇంకా మైనస్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. 2 క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. మైనస్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఎక్కడ? ఏ పాయింట్ దగ్గర. ఎప్పుడు సిగ్మా ఏ సిగ్మా బి రెండు కూడా సిగ్మా అయినప్పుడు, అంటే దీని మీద చార్జ్ డెన్సిటీ సేమ్ గా ఉన్నాం. ఓకే? నెక్స్ట్ బి దగ్గర చూడండి. E ఈక్వల్ టు 1 బై 2 ఎప్సిలాన్ నాట్ సిగ్మా ఏ అంటే కూడా సిగ్మానే, సిగ్మా బి అంటే కూడా సిగ్మానే. సో సిగ్మా మైనస్ సిగ్మా అంటే ఎంత? 0. 0 అంటే ఎనీథింగ్ ఎంత? 0. అంటే మిడిల్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదు, 0. క్లియర్? సి దగ్గర చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1 బై 2 ఎప్సిలాన్ నాట్ సిగ్మా ఏ అంటే సిగ్మానే, సిగ్మా బి అంటే సిగ్మానే. సో 1 బై 2 ఎప్సిలాన్ నాట్ 2 సిగ్మా వస్తుంది. సో 2 క్యాన్సిల్ చేస్తే మనకి అవుతుంది 1 బై ఎప్సిలాన్ నాట్ సిగ్మా. 1 బై ఎప్సిలాన్ నాట్ సిగ్మా. ఓకేనా?